లావేరు మండలంలో రసాబాసగా మారిన మండల పార్టీ అధ్యక్ష నియామక అభిప్రాయ సేకరణ. లావేరు మండలంలో తెలుగుదేశం పార్టీలో 2 వర్గాలుగా చీలిపోయిన పరిస్థితి. తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు కోసం అభిప్రాయ సేకరణలో బయటపడ్డ భేద అభిప్రాయాలు, సాక్షాత్తు పార్లమెంట్ సభ్యుల అధ్యక్షతనే బయటపడ్డ పార్టీ విభేదాలు, చివరికి నువ్వా నేనా అంటూ తేల్చుకోలేని అయోమయ స్థితిలో కేడర్. పార్లమెంటు సభ్యులు సైతం కార్యకర్తలని సమన్వయపరచలేక డీలా పడినటువంటి పరిస్థితి లావేరు మండలం తెలుగుదేశం పార్టీలో బయటపడ్డ భేదాభిప్రాయాలు. ఎచ్చెర్ల నియోజకవర్గ అబ్జర్వ్ అన్నెపు రామకృష్ణ పార్లమెంట్ సభ్యులు కలిసే టప్పుల నాయుడు సమక్షంలో కూడా పార్టీ అధ్యక్షులు నియామకం విషయంలో ఎటూ తేలని పరిస్థితి. ఏ ఒక్కరూ ఏకాభిప్రాయం రాకపోవడంతో సభను వాయిదా వేసి వెనుతిరిగిన నాయకులు. అవకాశం ఇవ్వమని జగన్ అడిగారు. ఓకే, ఎవరు కూడా పలానా వ్యక్తికి ఇవ్వమని అడగదు, చెప్పొద్దు దయచేసి. ఎందుకంటే అభిప్రాయం మార్చవచ్చు, మార్చలేదు, అవకాశం ఇవ్వడం అనేది ఒక కరెక్ట్. కానీ 2 వర్గాలుగా చీలిపోకూడదు, అది ఆ సిస్టమ్ అది కాదు. అంటే నేను ఇంకోలా అనుకోవద్దు. మీరు పలానా వ్యక్తి అభిప్రాయాలు తీసుకోవడం 100% కరెక్ట్, తీసుకుంటాం. కానీ పలానా వ్యక్తికి ఇవ్వండి లేదు ఇంటికి ఇవ్వండి అనేది కాదు. అభిప్రాయాలు మీరు స్పష్టంగా చెప్పండి. థ్యాంక్ యూ. గత సంవత్సరం అయితే ఇంటింటికి మనం తిరుగుతుండేటప్పుడు అంత ఎండలు, విపరీతమైనటువంటి వేడి, అంత వేడిలో కూడా ప్రతి ఒక్కరూ నేనే శాసనసభ్యుడును, మన పరిస్థితి. రోజుకో గుడ్డు పెడితే చక్కగా ఎంజాయ్ చేయొచ్చు, కానీ అందులో ఇంకెన్ని గుడ్లు ఉన్నాయని మనమే ఫైటింగ్ చేసుకుని దాన్ని చేస్తే బాత్ చనిపోతుందని మాదిరిగా మనం ఎవరం కూడా గాబరా పడాల్సినటువంటి పని అయితే లేదు నిజంగా. ఎందుకంటే వీళ్ళందరూ సీనియర్లు, పెద్దలు, మన పార్లమెంటు సభ్యులు, కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తి. మన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా ఆయన్ని చాలా దగ్గరగా చూస్తాడు. మన అదృష్టం ఏంటంటే మోదీ గారితో అటు రామ్మోహన్ నాయుడు గారు అందరూ మన వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పుకోవచ్చు. నేటికి 10 టర్ముల నుంచి, అంటే 20 సంవత్సరాల నుంచి పాత కమిటీ ఇక్కడ చాలా చక్కగా చేసింది. వాళ్ళు చేయలేదు అన్నారు. అయినా కొత్త వారికి అవకాశం వస్తేనే కదా సెకండ్ క్లాస్ వాళ్ళు కూడా లీడర్షిప్ అనేది వస్తుంది. ఆ దీని మీదనే మనం కమిటీని మార్చమంటున్నాం తప్పితే వాళ్ళ మీద వ్యక్తిగతంగా మనకి చెడ్డేం కాదు. ఏదైనా సరే పార్టీ అధిష్టానం ఏది నిర్ణయించినా దానికి కట్టుబడి ఉంటాం. కానీ కొత్త వాళ్ళు కూడా అవకాశం కల్పించండి అని మాత్రం అధిష్టానాన్ని కోరుకుంటున్నాం. నేను 2 సంవత్సరాలు కూడా చేశారు, చక్కగా చేశారు. కానీ తర్వాత వాళ్ళకు కూడా అవకాశం రావాలని కొత్త వాళ్ళకి ఇమ్మంటున్నాం తప్పితే వాళ్ళ మీద వ్యక్తిగతంగా చెడ్డాని కాదు, ఏమీ లేదండి. చాలా చక్కగా చేశారు సీనియర్లు. వాళ్ళ సేవలు ఇంకా పై లెవెల్లో వాళ్ళు ఎగించుకొని ఈ అవకాశాన్ని కొత్త వాళ్ళకి ఇస్తే వాళ్ళకు కూడా లీడర్షిప్ వస్తుందని కోరుకుంటున్నాం సార్. ధన్యవాదాలు. కార్యకర్తలు నాయకులు అందరికీ నమస్కారం. కమిటీ కొత్త కమిటీ ఉంటే బాగుంటుందని మా అభిప్రాయం. ఆర్ఎల్ కృష్ణని మేము అందరం కోరుకుంటున్నాం. ఉంటాం.